విశాఖ జిల్లా ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఢీ డాన్సర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. తగరపు వలసలోని ఓ ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తూ ఉండగా ఆనందపురం రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి బయటకొచ్చాడు పండు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం పండు నిలిపి ఉన్న వాహనం వెనుక వైపున బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం వెనుక ఉన్న పండు 2 కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో డాన్సర్ పండును వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ప్రెసెంట్ పండు కండిషన్ ఎలా ఉంది, ఏమైనా వివరాలు తెలిసాయా? ప్రస్తుతం పండుకి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. 2 కాళ్లకు తీవ్ర గాయాలు అవడంతో వాటికి ఆపరేషన్ చేయాలంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పండును చూసేందుకు తోటి డాన్సర్లు సైతం కూడా హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. నిన్న తగరపల్స్ లో అమ్మవారి ఈవెంట్ కు వెళ్లిన ఈ డాన్స్ గ్రూప్ అంతా కూడా వెళ్లిన తరువాత 1:30 ప్రాంతంలో తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆనందపురం వద్ద రోడ్డు పక్కకి ఆ డాన్స్ గ్రూప్ లో ఒకరికి వామిటింగ్స్ వస్తున్నాయన్న నేపథ్యంలో ఒకరు కారు పక్కకు తీసి ఆపడం జరిగింది. ఆ సమయంలోనే పండు కూడా వాహనం దిగి కారు వెనక వైపు నుంచున్నాడు. అదే సమయంలో అతివేగంగా వచ్చినటువంటి బొలెరో వాహనం ఒక్కసారిగా బలంగా పండుని ఢీకొంది. ఆ సమయంలో ఒక్కసారిగా పండు సైతం కూడా కింద కుప్పకూలిపోయాడు. వెంటనే హుటాహుటిన అతన్ని హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. ఆ డాన్స్ ట్రూప్ లో ఉన్న మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలైతే అయ్యాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా పండు పరిస్థితి మాత్రం కాస్త ఆపరేషన్ చేయాలంటూ కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఎంతో యాక్టివ్ గా డాన్స్ చేసినటువంటి పండు ఒక్కసారిగా ఇలా హాస్పిటల్లో పడి ఉండడం, అంతేకాకుండా తనదైన శైలిలో మెప్పించే పండు, ఎంతో సరదాగా ఉండే పండు ఒక్కసారికి ఇలా మంచానికి పరిమితం అవడం పట్ల కూడా అక్కడున్న తోటి డాన్సర్లు బాధాకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఈవెంట్ లో సైతం కూడా చాలా జోష్గా తనదైన శైలిలో అందరినీ నవ్విస్తూ మెప్పిస్తూ తన నృత్యాలతో సైతం కూడా అందరినీ ఆకట్టుకున్నారు. కానీ అనుకోని రీతిగా నిన్న రాత్రి ఈ ప్రమాదం జరగడం కూడా అక్కడ ఉన్న డాన్సర్లతో పాటు ఇటు పండు అభిమానులతో సైతం కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే పండు చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడూ కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. అంతేకాకుండా పాటలకు సైతం కూడా తనదైన శైలిలో కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో నిన్న సైతం కూడా ఈవెంట్ కి వెళ్లి తనదైన శైలిలో సైతం కూడా నృత్యాలు చేయడం జరిగింది. ఎంతో హ్యాపీగా ఈవెంట్ ను ముగించుకుని వస్తూ ఉన్న సమయంలో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పండు 2 కాళ్లకు సైతం కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అతనికి ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాట్లాడుతున్నప్పటికీ ఈ గాయాలు మాత్రం, ఎందుకంటే 2 కాళ్లకు సైతం కూడా బలంగా గాయాలు కావడంతో వాటిని ఆపరేషన్ చేసిన తర్వాతే ఏ విషయం అనేది వైద్యులు అనేది తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్ జార్జ్.